కేసీఆర్ గారికి ఇంకా అసెంబ్లీకి వచ్చే టైం రాలేదట. వచ్చినప్పుడు గ్యారంటీగా వస్తారు, అప్పుడు మాట్లాడతారు అని అంటున్నారు. సరే, ఏదైనా కూడా గతంలో కూడా మనం ఇదే విషయం గురించి, అంటే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి బాధ్యత ఉంది. నిజంగా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇవ్వట్లేదు అని చెప్తున్నారో వాళ్ళు బయట, అవే అసెంబ్లీ సాక్షిగా వచ్చి అడగచ్చు కదా అని కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి అదే అడుగుతున్నారు. బట్ దానికి తగ్గ, అంటే కేసీఆర్ గారి స్థాయికి తగ్గ నాయకులు ఎవరు అసెంబ్లీలో లేరు కాబట్టి ఆయన రావట్లేదు. కానీ కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ కూడా ప్రజల తరపున గళం వినిపిస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సభను సజావుగా నడిపించట్లేదు, ప్రొసీడింగ్స్ సరిగ్గా లేవు కాబట్టే మా నాయకుడు అసెంబ్లీకి రావట్లేదు అని చెప్తున్నారు. ఫస్ట్ గుడ్ ఈవినింగ్ టు యోయో వ్యూవర్స్కి. మీకు కూడా మనం మాట్లాడుతున్నాము, కేసీఆర్ గారు రావట్లేదు, రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు రావట్లేదు, ఆయన స్థాయి మనిషి లేడు అంటే అసలు ఎంత వర్స్ట్ మాట తెలుసా ఇది. టీఆర్ఎస్ అన్న గారు, యాజ్ పర్ నా అబ్జర్వేషన్, నేను పర్సనల్గా ఫీల్ ఏమవుతున్నా అంటే ఐ కండెమ్ దిస్. ఎందుకంటే ఆయన స్థాయి లీడరే లేడు అసెంబ్లీలో అంటే ప్రజలు ఏది 119 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మనల్ని పంపించారు, మిగతా ఎమ్మెల్యేలని ఆ ప్రజల్ని ఉద్దేశించే మీరు చెప్తున్నట్టు, రైట్? యు ఆర్ డీమీనింగ్ ద వాల్యూ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అసలు మీరు అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? మీ నాయకుడు రావట్లేదు అంటే లెస్సే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళ ప్రజానికం వాళ్ళకి రిప్రజెంటేషన్ రూపంలో అసెంబ్లీలో పంపించారు అంటే వాళ్ళు కేసీఆర్ నాయకత్వానికి, కేసీఆర్ గారి లెవెల్ మనుషులు గారా? కేసీఆర్ గారు కూడా గజ్వేల్ ప్రజలు పంపిస్తేనే వచ్చిండు కదా. అంటే మీరు ఏ విధంగా మాట్లాడుతారు? ఏమైనా సబ్జెక్ట్ అర్థమవుతుందా మీకు? ఇంకోటి, మీరు చేస్తున్న మోసం, కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో రావట్లేదంటే ద్రోహం, మోసం, ఒకరిని నమ్మించి గొంతుకోయడం, ఈ స్టేట్మెంట్స్ ఆయనకు సరితూగుతాయి. ఎందుకంటే ఆయనకు నమ్మి పంపించిన ప్రజల కోసం గొంతుకై అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ గారి స్థాయి ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. ఉండవచ్చు, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అసెంబ్లీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఓ క్రికెట్ టీంకి క్యాప్టెన్, ఓ గోల్ కీపరు హాకీ టీంకి, ఆయనే ముందుండి లీడ్ చేసిన తర్వాత పార్టీ ఐడియాలజీ, పార్టీ ఏమైనా క్రిటిసిజం చేయాలనుకుంటుంది, గవర్నమెంట్ ప్రాసెస్ని రెక్టిఫై చేయాలనుకుంటున్నప్పుడు హీ మస్ట్ బి దేర్. లీడర్ ఆఫ్ ది అపోజిషనే లేడు, క్యాప్టనే లేడు. అందుకే ఆగమవుతుంది. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా. ఇందాక అన్నారుగా, మా హరీష్ రావుని ఎదుర్కోండి, మా కేటీఆర్ని ఎదుర్కోండి, మా ఎమ్మెల్సీ కవితని ఎదుర్కోండి అంటే వీళ్ళు ఆర్టిస్టులమ్మా. తెలంగాణ సమాజానికి తెలియాల్సిన విషయం ఇది. ఆర్టిస్టులు వీళ్ళు ఎందులో తెలుసా? పగటి వేషగాళ్ళలో. కొత్త రూపం దాలుస్తారు, లేనిపోని మాటలు అద్భుతంగా చెప్తారు, అది అబద్ధాన్ని ఓ రకమైన ఎగ్జాజరేషన్ చూపించి ప్రజల ముందు పెడతారు. ప్రజలు నిజంగా వాస్తవమేమో అన్న కోణంలో కొంచెం సెక్షన్ వెళ్తుంది సొసైటీ. ఎందుకంటే మన తెలంగాణలో ఎడ్యుకేషన్ రేషియో తీసుకుంటే అక్కడక్కడ వీకేగా, అంటే మన దగ్గర ఓ డెఫినేషన్ ఉంది, ద వన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ ఎనీ మదర్ లాంగ్వేజ్ కూడా ఉండొచ్చు, ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎడ్యుకేటెడ్. కానీ అది కాదు సబ్జెక్ట్. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఎంత పవిత్రమైన ప్లేసు, ఎంత ఆస్పిరేషన్ ఉంటే తెలంగాణ సమాజం నుంచి ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా రిప్రజెంటేషన్ చేసుకొని వస్తారు ఆయన ఓట్లు పొందిన తర్వాత. అలా వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క వాల్యూ ఉంది, ప్రజలు వెనకాల ఉండి పంపించారు. కేసీఆర్ స్థాయి లీడరే లేడు. మరియు ఎంత గొప్ప స్టేట్మెంట్ చెప్తున్నారో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, డ్యూటీ, ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన డ్యూటీ ఏంటంటే గజ్వేల్ ప్రజల కోసమైనా ఆయన రావాలి. ఆయన నమ్ముకొని ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆస్పిరేషన్స్ కూడా ఆయన వచ్చి ముందు పెట్టాలి. ఆయన యాబ్సెంట్ అవుతున్నాడంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చిత్తశుద్ధిగా ఆలోచించాల్సిన అవసరం. అసలు తెలంగాణ నిర్మాణం కోసమైనా మనం పోరాటం చేసింది. ఒకవేళ చేసి ఉంటే మన నాయకుడు అసెంబ్లీలో ఎందుకు అబ్సెంట్ అవుతున్నాడు? లెట్స్ ఏజ్ పెరిగింది అనుకుందాము, కొన్ని హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉండి ఉంటాయి. కానీ మరీ ఇట్లనా ఇష్టం వచ్చినట్టు రావడం, ఒక గంట ఉండడం, వెళ్ళిపోవడం, మళ్ళీ సామెతలు చెప్పడం, రైట్, మబ్బి చేయడం ప్రజల్ని. ఇదే. ఇప్పుడు ఇంకోటి, అసెంబ్లీ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అంటే అసెంబ్లీ ఎలా ఫంక్షన్ చేయట్లేదు? మీరు ఇప్పుడు అన్నాడు అట్లా, మనమే ఇక్కడ ఈ టేబుల్ మీద అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ గారితో పాటు బీజేపీ అన్న గారికి కూడా, ఈ దేశంలో 29 అసెంబ్లీలు ఉంటే
ఈ రాష్ట్రంలోనే మేజర్గా ఫంక్షన్ అయింది. మీరు రికార్డ్ బుక్ తీసి చూడండి. 14 అవర్స్ నాన్ స్టాప్గా నడుస్తుంది అసెంబ్లీ ఇక్కడ ఈ రాష్ట్రంలో. అద్భుతం. ఇది డెమోక్రసీకి వాల్యూ. ఏం చర్చించుకుంటున్నారు? బీఆర్ఎస్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లాగా ఉందా లేదా, గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తుంది, కౌంటర్ అవుతుందా లేదా, అది పక్కన పెడితే అసెంబ్లీ అనేది ఓపెన్ ఉంది, మీరు చర్చించుకోండి అన్న కోణంలో డెమోక్రసీ మూలాలను బేస్ చేసుకొని అసెంబ్లీ ఓపెన్ ఉంది. కానీ దానికి ఆప్టిమం యూసేజ్ చేసుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉందా? లేక మోసపూరితమైన మాటలు చెప్పి నాయకుడు వస్తాడు, వచ్చి రాగానే బుల్లెట్ దిక్కుతుంది, ఎప్పుడు వచ్చిండో ఎందుకు ఇవన్నీ? ప్రజల సమస్యల మీద మాట్లాడండి. అద్భుతమైన ఆపర్చునిటీ. మీరు రండి, ఓ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ లాగా వచ్చి ఆ మైదానం, అసెంబ్లీ అన్న పవిత్రమైన మైదానంలో మాట్లాడండి. చిన్న పెద్ద అవి చూడకండి. ప్రతి ఒక్కరు సమానమే. ఒక స్పీకర్ చైర్ని ఉద్దేశించి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా బాధ సాధలు ఉంటే చెప్పండి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రెక్టిఫై చేసుకుంటుంది, ముందుకు నడుస్తుంది. తెలంగాణ నిర్మాణం ఈజ్ అల్టిమేట్. మీరు అపోజిషన్ ఉండవచ్చు, మేము గవర్నమెంట్లో ఉండవచ్చు. మన ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఏంది? తెలంగాణ నవనిర్మాణం. అంతేగా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, లీగాలిటీ ఇల్లీగాలిటీస్ లేకుండా చూడాలి, లీగాలిటీని బేస్ చేసుకొని ఇల్లీగాలిటీస్ లేకుండా చూడాలి, రైట్ కరప్షన్ ఫ్రీ సొసైటీని నిర్మాణం చేసుకోవాలి. మీరు ఏడున్నారు? మీ మెంటల్లీ కరప్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ లీడర్ స్థాయి కేసీఆర్ గారి నుంచి హరీష్ రావు, కేటీఆర్ గారు కూడా ఎక్కడ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిరమ్మా? ఏ పాలసీస్ మీద? మొన్న బడ్జెట్ పెట్టిందన్న, ఆ బడ్జెట్లో ఏ సెక్షన్కి ఎంత అలొకేట్ అయింది, దానికి బేస్ చేసుకొని దీని అవుట్కమ్ ఏంది, రైట్? అలా ఇంతవరకు మాట్లాడింది ఎవరు? అసలు లేదుగా అపోజిషన్. ఎంతసేపు ఏదో గోల గై మాకు లీడర్ వచ్చారు, వెరీ వెల్కమ్, వచ్చారు, ఆరోగ్యంగా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి కూడా, రైట్? మరి ఎక్కడ తెలంగాణ సబ్జెక్ట్ మీద మాట్లాడింది? మీరు ఇంకోటి, ఇక్కడ ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా, మనము సంవత్సరం బడ్జెట్ పెడుతున్నాము, అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ ఏ రోజైనా మనం గవర్నమెంట్ తీసుకుంది, లెస్సే మనం వికారాబాద్లో రెడార్ డిఫరెంట్ పాలసీస్ తీసుకుంటుంది, గవర్నమెంట్ అందులో ఎంత సక్సెస్ అవుతుంది? అపోజిషన్ ఎంత సబ్జెక్టివ్ కరెక్షన్ చేస్తుంది? ఏ రోజైనా జరిగిందా? ఇప్పుడు ఎవ్రీ ఇయర్కి బడ్జెట్ పాస్ అవుతుంది, ఆ బడ్జెట్ 100% ఫుల్ఫిల్ అయిందా లేదా అన్న రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అయితే పని చేసుకుంటూనే వెళ్తుంది. అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్, బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు ఎంతసేపు దాని గురించి మాట్లాడింది? అసలు లేనే లేదు కదా. అంటే మీరు ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వన్ ఫ్యామిలీ ఓరియంటేషన్లోనే ముందుకు నడుస్తూ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఏమింది? ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకే చెప్తున్నా అమ్మా, క్యాప్టెన్ ఆఫ్ ది ఇన్నింగ్స్ లేకపోతే టీం సరిగ్గా నడవదు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకపోతే పార్టీ ఏదైతే అసెంబ్లీలో కేసీఆర్ గారు ఉండవచ్చు, కేటీఆర్ గారు ఉండవచ్చు, నిర్మాత్మకంగా అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయలేరు. ర్యాండమ్ వాకే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టే ఉంటుంది, అస్తవ్యస్తమే ఉంటుంది తప్ప డిసిప్లిన్, ఆర్డర్గా ఉండదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పొజిషన్లో కూర్చోబెట్టిరు, నెక్స్ట్ టైం అది కూడా లేకుండా చేసుకోవద్దు. మీరు అదైనా కాపాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి క్రెడిబుల్ లీడర్షిప్. 10 ఇయర్సే కాదు, మార్క్ మై వర్డ్, ఈ డిబేట్లు మళ్ళీ చెప్తున్నా, 10 ఇయర్స్తో పాటు 15 ఇయర్స్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది ఈ బిహేవియర్ వీళ్ళ దగ్గర ఉంటే. దిస్ ఇస్ ఫర్ షూర్. గతంలో మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు ఇదే విషయం మీద, పులిబడి